హనీమూన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ బీజేపీ అక్రమ బంధం గురించి కామెంట్ చేశారన్నారు సుధీర్ రెడ్డి. మధు యాష్కి ప్రోద్బలంతోనే తనపై అట్రాసిటీ కేసు పెట్టారన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తానన్నారు. మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మనతో ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఒక మహిళా దళిత కార్పొరేటర్ను కించపరిచారనే అభియోగం ఉంది. అసలు ఏం మాట్లాడారు, ఆ సందర్భం ఎందుకు వచ్చింది? అంటే మా దగ్గర రాజకీయాలు ఎట్లున్నాయంటే పార్టీలు వేరైనా సుధీర్ రెడ్డి గారిని మేము ఏ విధంగానే బురద చల్లాలని చెప్పి కలిసి పనిచేస్తారు. ఆ విధంగా అక్రమ సంబంధం బీఆర్ఎస్ మరి మన కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉన్నది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ కార్పొరేటర్లు మన ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని మీటింగ్లు పెట్టి చెప్పిండ్రు. దాని తదనంతరం బీజేపీ నాయకత్వం కొంచెం సీరియస్ అయ్యి గట్టిగా వాళ్ళ దృష్టికి పోతే లాస్ట్ 1 వీక్ భారతీయ జనతా పార్టీకి పనిచేసారు. ఆ ప్రక్రియలో దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మా కార్పొరేటర్ కూడా కాంగ్రెస్లో చేరింది. కాబట్టి వీళ్ళు కొత్తగా హనీమూన్ నడుస్తుంది ఈ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో ఈ హనీమూన్ నడుస్తుంది వీళ్ళని చెప్పిన దానికి రాజకీయ దురుద్దేశం ఆపాదించి బోరున వేడుచుకుంటూ గొప్ప నటిమని బోరును ఏడ్చుకుంటూ గతంలో కూడా నా మీద ఏడ్చుకుంటూ అనేక రకాలుగా ఆరోపణలు చేసింది. ఏడ్చుకుంటూ చాలా చక్కగా బాగా ఏడుస్తుంది అంట. సో ఈ విధంగా రాజకీయంగా ఏ విధంగానైనా సరే సుధీర్ రెడ్డి మీద బురద జల్లాలన్న ఒక ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు కేవలం అభివృద్ధిని గాలికి పెట్టి కొంతమంది వ్యక్తులు కేవలం నా మీద ఆరోపణలు చేస్తే రోజు సమయం కేటాయిస్తుంటారు. మీరు వాడిన హనీమూన్ అనే పదం కొంత అభ్యంతరకరంగా ఉంది. ఒక మహిళా కార్పొరేటరు మీరు అన్నట్టుగా ఓవరాల్గా అందరినీ కలిపన్నా అందులో మహిళా కార్పొరేటర్లు వాళ్ళు ఇబ్బంది పడ్డారు అనేది వాళ్ళు నిన్న వచ్చారు. నిన్న ముఖ్యమంత్రిని కూడా కలిసారు. మీ మీద చర్యలు తీసుకోవాలి, కేసు నమోదు చేశాం, ఖచ్చితంగా దానిపైన కఠిన చర్యలు తీసుకోవాలని నిన్న ముఖ్యమంత్రిని కూడా కార్పొరేటర్లు అందరూ వచ్చి కలిసారు. ముఖ్యమంత్రిని కలుస్తారు, అవసరమైతే ప్రధానమంత్రిని కూడా కలుస్తారు. ఎందుకంటే నా మీద బురద జల్లాలిగా ప్రధానమంత్రి అపాయింట్మెంట్స్ ఢిల్లీకి కూడా పోతారు. కాబట్టి దాంట్లో ఏముంది రాజకీయ దురుద్దేశంతో ఏ విధంగానే సుధీర్ రెడ్డి మీద బురద చల్లాలి, దానికి గిఫ్ట్ అంతా కూడా మధు యాష్కి గారు తద్వారా బీజేపీ కార్పొరేటర్ల సహకారం తీసుకొని ఈవిడ హెల్ప్ తీసుకొని ఈ విధంగా చేస్తుండ్రు. ఏమున్నా న్యాయబద్ధంగా కోర్టులో ఫైట్ చేస్తాం. దానికి కావాల్సిన న్యాయస్థానానికి న్యాయం మీద ఎప్పుడైనా గౌరవం ఉంది మాకు. కాబట్టి కోర్ట్ ఆఫ్ లాలో చూసుకుంటాం. అంటే పోలీసుల నుంచి ఏమన్నా ఇప్పటికీ రమ్మను విచారణకు రమ్మను అట్లాంటివి ఏమన్నా వచ్చాయి? తప్పనిసరి వస్తే మాత్రం తప్పనిసరి పోతాను. నాకు రమ్మని చెప్పేసి అంటే నేను తప్పనిసరిగా పోతాను. నాకు ఏమైనా ఫోన్ కానీ అటువంటిది రాలేదు. ఎక్కడికి వెళ్ళి వచ్చినా తప్పనిసరి పోయి వాళ్ళకు నా వర్షన్ ఏదో చెప్తా. దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు. నేనేమో పారిపోయేటాను కాదు, లేకపోతే నిన్న కూడా కాన్స్టిట్యున్సీలో ఉన్నా. ఇప్పుడు ఇది అయిపోయినా కూడా కాన్స్టిట్యున్సీకి పోతా. నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పటికీ అయితే మీ మీద ఎట్లాంటి క్రిమినల్ కేసులు ఇంతవరకు లేవు. ఫస్ట్ టైం ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలకు ఏమన్నా ఈ విషయంపై చెప్పబోతున్నారా? అంటే ప్రజలు అన్నీ కూడా నిజాలు గ్రహిస్తారు. ఎందుకంటే ఈరోజు ఒక్కరోజు కాదుగా. నేను ఆ ప్రాంతంలో దాదాపు 40 సంవత్సరాల నుంచి నేను యాక్టివ్ రాజకీయంగా ఉన్నా. ఈ 40 సంవత్సరాల నుంచి నన్ను చూస్తుంది కాబట్టి నిజమేందో అబద్ధమేందో ప్రజలు నిర్ధారణకు వస్తారు, వాళ్ళు గ్రహించగలుగుతారు. తప్పనిసరిగా ప్రజలు చాలా ఇంటెలిజెంట్, వాళ్ళు తెలివివంతులు. కాబట్టి ఇందులో ఈ డ్రామా అంతా కూడా వాళ్ళకి అర్థమైపోయే ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని నేను దాని గురించి మాట్లాడాను తప్ప వ్యక్తిగతంగా ఏ కార్పొరేటర్ గురించో మహిళల గురించో నేను మాట్లాడలేదు. కావాలని నా మీద బురద చల్లడానికి 2 పార్టీలు కలిసి పెట్టిన కేసు ఇది. 2 పార్టీలు కలిసి నమోదు చేయించినటువంటి కేసు. దీన్ని న్యాయస్థానంలో ఎదుర్కొంటున్నా. నియోజకవర్గ ప్రజలకు మొత్తం నా గురించి తెలుసు. మొదటిసారి నా మీద ఒక కేసు నమోదై నేను పారిపోలేదు, ఇక్కడే నియోజకవర్గంలోనే అందుబాటులో ఉన్నాను అంటున్నారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఓవర్ టు స్టూడియో.